హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి టుమారో నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అనేది మెయిన్ అడ్మిట్ కార్డు. చాలామంది ఏంటంటే అడ్మిట్ కార్డు ఫోన్లో ఉంది కదా అని వెళ్ళిపోతారు. అలా వెళ్ళకండి, జెరాక్స్ తీయించుకోండి. మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసి అలా జెరాక్స్ అయితే తీయించుకోవద్దు. ల్యాప్టాప్లోని డైరెక్ట్ నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వ్యాలిడ్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డు అంటే అందు మీద మీ హాల్ టికెట్లో వచ్చిన మీ డీటెయిల్స్ మీ పట్టుకెళ్ళే వ్యాలిడ్ ప్రూఫ్లో కూడా సేమ్ ఉండాలి. సేమ్ ఉన్నాయో లేవో కూడా ఇంటి దగ్గర చెక్ చేసుకోండి. లేకపోతే ఇంకో ప్రూఫ్ ఆధార్ కార్డులో లేకపోతే పాన్ కార్డులోనే చూసుకోండి. రెండిట్లో కూడా సేమ్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2-3 పట్టుకెళ్ళండి. అవి కూడా రీసెంట్ ఒక 6 months 1 year ఈ లోపే పట్టుకెళ్ళండి. చాలామంది ఎప్పుడో కూడా తీసుకెళ్తారు, అలా తీసుకెళ్ళొద్దు. సో ఒకవేళ మీ హాల్ టికెట్ మీద మీరు పట్టుకెళ్ళిన ఫొటోస్ మ్యాచ్ అవ్వకపోతే ఎగ్జామ్కి అలౌ చేయకపోవచ్చు. సో రీసెంట్ ఒక 1 year లోపే తీసుకెళ్ళండి. వాచెస్ కానీ డిజిటల్ ఐటమ్స్, క్యాలిక్యులేటర్, నోట్స్, బుక్స్ కానీ ఏమి క్యారీ చేయొద్దు. ఓన్లీ అడ్మిట్ కార్డు, ఫొటోస్, ఒక వ్యాలిడ్ ఒరిజినల్దే పట్టుకెళ్ళండి. ఏవి జెరాక్స్లు పట్టుకెళ్ళొద్దు. అడ్మిట్ కార్డు ఎలాగో జెరాక్స్ తీసుకెళ్తారు కానీ ఒరిజినల్ మాత్రం జెరాక్స్ తీసుకెళ్ళొద్దు. ఒరిజినల్దే పట్టుకెళ్ళండి, ఆధార్ ప్రూఫ్. సో ఎగ్జామ్ సెంటర్కి 1 hour ముందే వెళ్ళండి. ఒకవేళ మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో ఏంటో తెలియకపోతే ముందుగానే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో ఏంటనేది. మనకి 4 days ముందు అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అవుతుంది కదా. సో మీరు ఆ అడ్రస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. లాంగ్ అయితే ఎంత టైం పడుతుంది ఏంటో టెన్షన్ అయితే తీసుకోకుండా నెమ్మదిగా వెళ్ళండి. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగానే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీ దగ్గర ఉన్న ప్రూఫ్తో మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఏమైనా మిస్ మ్యాచ్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడేకంటే మీరు ముందే చెక్ చేసుకొని వెళ్ళారనుకో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ ఉండదు. ఇంత కష్టపడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో అలౌ చేయకపోయారంటే మీరు ఇన్ని ఇయర్స్ ఇన్ని మంత్స్ చదివిన దానికి యూజ్ ఏమి ఉండదు. సో అన్నీ చెక్ చేసుకోండి. చాలామంది ఇక్కడే తప్పు జరుగుతాయి. సో 4 days ముందు మీ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్లో స్క్రీన్ షాట్లు కానీ అలాంటివి ఏమి తీసుకోవద్దు. సో డైరెక్ట్గా వెళ్ళి నెట్ సెంటర్లో డౌన్లోడ్ చేసుకోండి. సో 4 days ముందు అయితే ఖచ్చితంగా మీకు మెయిల్లో కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీ ఎన్టీపీసీ కోసం కానీ అడ్మిట్ కార్డ్ కోసం కానీ. సో ఇవన్నీ చేయండి ఖచ్చితంగా. సో ఇవన్నీ చూసుకొని ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. రేపు నుంచి అయితే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యూజ్ అనిపిస్తే షేర్ చేయండి.